హలో అండి, సమ్మర్ వచ్చేసింది కదా, అందరూ వడియాలు పెట్టుకుని ఉంటారు. అలాగే నేను కూడా వడియాలు పెడదాం అనుకున్నానండి ఈ సంవత్సరం. ఈ వడియాలు నేనైతే బియ్యపిండితో పెడతానండి. ఈ బియ్యపిండిని మనం ఒక గ్లాస్ తీసుకుంటే చాలా వడియాలు వస్తాయండి. మంచం మీద ఒక మంచానికి సరిపడా వస్తాయి వడియాలు. నేనైతే ఒక గ్లాసు బియ్యపిండి తీసుకున్నాను. ఇదిగోండి, నేను తీసుకుంది ఈ గ్లాసుతో బియ్యపిండి తీసుకొని ఇలా 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి ముందుగా. తర్వాత ఈ గ్లాస్తో నేను 4 గ్లాసులు వాటర్ తీసుకొని ఇలా మరగనివ్వాలండి బాగా వాటర్ని. దీంట్లోనే ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇలా మరిగేటప్పుడు ఈ వాటర్లో ముందుగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇది వేసుకోవాలి, మనకు సరిపడా చూసుకొని వేసుకోవడమేనండి. దీంట్లో వేసుకొని ఇప్పుడు వాటర్ బాగా మరిగిపోయాయి కదా, ఇప్పుడే పోసేసుకోవాలి. ఈ బియ్యం పిండి కలిపిన వాటర్ కూడా పోసేసుకోవాలి దీంట్లో. ఇలా పోసేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇది మరిగే వరకు కలుపుతూ ఉండాలి. కొంచెం ఉడుకుబడుతున్నప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. మనం ఉప్పు వేసుకున్నాం కదా, అది సరిపోయిందో లేదో చూసుకొని కాలుస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు మనం జీలకర్ర వేసుకోవాలండి. ఇలా జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర లాస్ట్లో ఎందుకు వేసుకోవాలంటే మనకు వడియాల్లో అక్కడక్కడ కనిపిస్తూ బాగుంటుందండి. ముందే అల్లం పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకుంటే అసలు జీలకర్ర కనపడదు, టేస్ట్ తెలుస్తుంది. కానీ ఇలా అయితే అక్కడక్కడ జీలకర్ర కనపడుతూ ఉంటుంది. ఇలా ఉడుకుతుంది కదండి, కొంచెం సేపు ఉంచుకుంటే సరిపోతుంది. అదిగోండి, కలర్ కూడా చేంజ్ అయింది. ఒక్క నిమిషం ఉంచేసుకొని దించేసుకొని కొంచెం చల్లారాక వడియాలు పెట్టుకోవడం. ఇదిగోండి, ఈ గ్లాస్ పిండికి నాకు ఇంత పిండి అయిందండి. ఇంకా ఇది సరిపోక నేను పక్కన ఇంకొక స్టీల్ దానిలో కూడా పోసి పెట్టుకున్నాను. మీరైతే కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి పెట్టుకునేటప్పుడు. నేను తెలియక ఇలా పెట్టేసుకున్నాను. మీరు పెట్టేటప్పుడు కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే సరిపోతుంది, ఒకే దాంట్లో చేసేసుకోవచ్చు. జాగ్రత్త అండి, కొంచెం దూరంగా కొంచెం పెద్ద గరిటె తీసుకొని తిప్పుకోవాలి, లేకపోతే పిండి ఉడికే పిండి చేతి మీద పడుతుంది. కొంచెం ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు పొయ్యి సిమ్లో పెట్టుకోవాలి, తిప్పుకోవాలి మనము, లేకపోతే మన చేతుల మీద పడుతుందండి, బాగా కాలిపోతుంది. ఇదిగోండి, పిండి అయితే పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఎండలో వడియాలు పెట్టుకోవడమేనండి. ఒక గిన్నెలోకి తీసుకొని ఇదిగోండి, ఇలా ఎండలో మంచం వేసుకొని దాని మీద ఒక మంచి శారీ వేసుకొని పెట్టుకోవచ్చండి, లేకపోతే కవర్ ఉంటే కవర్ మీదనే పెట్టేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి. అలాగే సగ్గుబియ్యం వడియాలు కూడా పెట్టుకోవచ్చండి, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.